అంకుల్ ఎవడ్రా అది? ఓ మనస్సాక్ష మనల్ని హెచ్చరిస్తున్నట్టుంది. అయినా అంకుల్స్ కు మాత్రం ఆశలు ఉండవా? అమ్మాయిలు కావాలని ఉండదా? ఏమైనా సరే శారదని రాధని సెట్ చేసుకుని మన్మథరావు అనే పేరుని సార్థకం చేసుకోవాలి. కానీ దానికి దారేంటి చెప్పమా? చూద్దాం, ఏదో ఒక కాన్సెప్ట్ దొరక్కపోద్దే. అరే ఐడియా! మనం కూడా దీన్ని వాడుకుంటే శారద ఏమనుకుంటుందో తెలిసిపోద్ది కదా. హలో, ఏజెంట్ విక్రమ్ గారా? నేను మిమ్మల్ని కలవాలి సార్. నన్ను మీరు కలవడం కష్టం, నేనే మిమ్మల్ని కలుస్తాను. ఓ ఎలా కలుస్తారు? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. రేపు మధ్యాహ్నం మణికొండ చింత చెట్టు దగ్గర ఉన్న ఓపెన్ ప్లేస్ కు రండి. ఓకే, ఫిక్స్. మన్మథ, నీ అదృష్టం లేట్ అయినా పండబోతుందరా. చీ 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 చీ, ఈ ఏజెంట్ విక్రమ్ ఇంకా రాలేదేంటి? వీళ్ళకి బుద్ధిగా టైం సెన్స్ ఉండదనుకుంటా. పొగ మీద కుదులుతావేంటి? పొగ మీ మీదకి నేను ఎప్పుడు వదిలాను? దాని మీదకి మీరే వచ్చారు. ఏంటి ఏడాకోళంగా ఉందా? పబ్లిక్ గా పొగ తాగడం తప్పు తెలుసా? అప్పుడు పబ్లిక్ లో అబద్ధం చెప్పు. వారిని ఈడు కొంచెం లాజిక్ గానే మాడుతున్నాడు. ఈడితో ఎందుకులే. ఏంటి బాబు, ఆకాశం బాగా ఎర్రగా ఉందా ఏంటి? కళ్ళు ఏమన్నా ఎర్రగా ఎందుకుంటది? ఆకాశం నల్లగా మబ్బులు పట్టలేదు. అవి నీ నల్ల కళ్ళద్దాల వల్ల వచ్చిన నలుపు కాదు, నా చుట్టపొగ వల్ల వచ్చిన నలుపు. ఏజెంట్ విక్రమ్, ఈ డ్రెస్ ఏంటి? నాకు రోజుకో వేషం. ఓ మరి అసలు వేషం? నీకు వేషం కావాలా, మైక్ కావాలా? మైకే మైకే. ఇది పబ్లిక్ ఏరియా, నా పేరు చాలా సీక్రెట్ గా ఉంది. మరి మైక్ పబ్లిక్ గా అమ్ముతున్నారు? ఫోన్లు బయట దొరుకుతాయి, అవి అమ్మవాళ్ళు బయట తిరుగుతారు. లాజిక్ కరెక్టే, కోడ్ కూడా కరెక్టే. కోడ్ ఎందుకు? మైక్ ఎందుకు? ఇది నాకు అవసరం. అయితే నాకు కూడా అవసరం. అవును, నువ్వు మన్మధుడు సినిమాలో ధర్మరావు సుబ్రహ్మణ్యాన్ని కాపీ కొడుతున్నావు కదా? ఏ, నువ్వు ఆ సినిమాలో మైక్ కాన్సెప్ట్ కాపీ కొట్టలే? లాజిక్కే. అవును, మరి ఆయనలాగా నువ్వు సూట్ వేసుకోలేదేంటి? నువ్వు నాగార్జునలా సూట్ లో రాలేదే. అంటే నాకు సూట్ లేదు, నాకు కస్టమర్ లేడు. నీకు పంచే నాకు పంచే మ్యాచింగ్ మ్యాచింగ్ అని ఇచ్చారు, అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంతకీ రెంట్ అంత? లక్ష కావాలా వద్దా? నాకు 10 రోజులకి రెంట్ కి. అయితే రోజుకు 10,000. రెండు ఒకటేగా, అందుకే ఏదో ఒకటి ఫిక్స్ అవు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, ఒక 5,000కి ఇప్పించు. అయితే 50,000 అడ్వాన్స్, మిగతా 50,000 తర్వాత ఇవ్వు. అలాగే. జాగ్రత్త. అలాగే. మైకు జాగ్రత్తగా ఇవ్వకపోతే 2 లక్షలు కట్టాలి. అలాగే అలాగే. 1,00,000 రూపాయలు కావాలరా నీకు? 50,000కే సెట్ చేశాను, చూసుకోరా ఎర్రి పప్ప. అడ్వాన్స్ 50, మిగిలింది తర్వాత 50 అన్నాడు. వారిని మొత్తం కలిపితే 1,00,000 అయిందిగా. అంటే ఎర్రి పప్ప నేనయ్యానా? అవునరా ఎర్రి పప్ప. ఎవడది? ఓ మనస్సాక్షి కాబోలు, దాన్ని మనం ఏం చేస్తాం? శారదా వస్తున్నా. శారదా, చారు. ఈ అడుగు తినేవాళ్ళకి పని పాట లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏంటి మణిమాల, నన్ను తిడుతున్నావా? నిన్ను కాదు, అడుగు తినేవాళ్ళని. ఇక్కడ ఎవరు లేరుగా. మరి తెలుసుగా, నన్ను తిడుతున్నావా అని అడగడం ఎందుకు? తిట్టేది నిన్నే. మణి, పెద్ద మనుషులు పట్టుకొని తిట్టడం ఏం బాలేదు. నువ్వు పెద్ద మనిషివా? ఎవరు చెప్పారు? రాదా, ఆయన బాగా పెద్ద మనిషే, ఏజ్లో పెద్దని ఒప్పుకున్నాడుగా. ఇదిగో మణి, నువ్వు మధ్యలో అనవసరంగా దూరి నేనున్నాననే తెలివితే అట్లా ప్రదర్శించమాక. అయినా నీకు పని పట్ట ఏమీ లేదా? ఎప్పుడు చూసినా దిష్టి గుమ్మడికాయల మా ఇంటి ముందు వేలాడుతూ ఉంటా. నేనే ఊరికి రాలా, ఇదిగో ప్రసాదం ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటి మన్మథరావు గారు అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. ఏది వీళ్ళిద్దరు రాణిస్తానా? లంకిని శంకిని లాగా నన్ను ఇక్కడే నిలబెట్టి ప్రశ్నలతో వేధిస్తుంటాను. వీళ్ళతో మీకేంటండి, మీరు రండి. విన్నారుగా, పదండి. కూర్చోండి.
ఏంటి విషయం? ఏం లేదు శారదా, ఆ? నీకోసం పెద్దమ్మ గుడికి వెళ్ళి పూజ చేయించి ప్రసాదం పట్టుకొచ్చాను. మా గురించి నువ్వు పూజలు చేయించడం ఏంటి? తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, ఆయన కాకపోతే ఇంకెవరు చేస్తారు మణి, చెప్పు? నువ్వు కాసేపు ఆగు. ఏం లేదు సారు, మీరు మీ కుటుంబం బాగుండాలని మీ శ్రేయోభిలాషిగా గుడికి వెళ్ళి పూజ చేయించి వచ్చానంతే. గుళ్ళు గోపురాలు తిరిగే వయసు కదా శారదా, అందుకే వెళ్ళొచ్చుంటాడు. మణి, నువ్వు మాట్లాడకుండా ఉండటానికి ఏం తీసుకుంటావు? రోజు సాయంకాలం నువ్వేం తీసుకుంటావో ఆ? అదే. అంటే నువ్వు మందు తాగుతావా? చూసావాక ఈయనకి మందు మట్క గుట్క అన్ని అలవాటు అబే అబే, నాకు అలాంటి అలవాటు లేవు శారదా. అయినా ఆయనకేం అలవాట్లుంటే మనకెందుకే? ప్రసాదం ఇవ్వండి. అలాగే తీసుకోండి. అబే శారదా, ఇందులో మంత్రి నుంచి నిమ్మకాయలు ఉన్నాయి, ఇవి తీసుకెళ్లి నైరుతి మూలలో పెట్టాలి. సరే పెడతాను. అబే, ఎవరు పూజ చేయించారో వాళ్లే పెట్టాలి, మీరు తాకూడదు. అవి నీకు పెట్టాలి. ఏంటి? అది నువ్వే పెట్టాలంటున్నాను. నువ్వు మారవు, నీ డబుల్ మీనింగ్లు మారవు. నువ్వు మార్చేస్తున్నావు కనుకనా. మణి గారు, మీరెళ్ళి మంచి కాఫీ పట్టరండి, ఈలోగా అన్ని సెట్ చేస్తాను. ఏంటది? అదే నిమ్మకాయలు. నిమ్మకాయలు ఎక్కడ పెట్టాలో, ఏ దిక్కులో పెట్టాలో చెప్పారు కదా, అక్కడ పెట్టేస్తాను. సరే పెట్టండి. అమ్మా, పూజ చేసిన వాళ్ళే పెట్టాలి, వేరే వాళ్ళు చూడకూడదు, ముట్టకూడదు. సరే మీరు పదండి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామని. అమ్మయ్యా, ఎక్కడ పెట్టాలి? వీళ్ళేం మాట్లాడినా ఈ బుద్ధిముండ ఇట్టే చెప్పేస్తుంది. జై పెద్దమ్మ తల్లి. నిమ్మకాయలు నైరుతి మూలలోనే పెట్టాను, ఇక మీకంతా శుభమే జరుగుద్ది. కాఫీ. ప్రసాదం తిననుడితో కాఫీ ఏం తాగుతాను? ఏ మధ్యాహ్నం సాయంత్రం వచ్చి తాగుతాను. జై పెద్దమ్మ తల్లి, జై పెద్ద. ఈ మన్మధరావు కూడా ఊరికి ఎందుకు వచ్చాడు? నిజంగా పూజ చేయించాడా? వాడి బొంద మధ్యాహ్నం వరకు స్నానమే చేయడు, వాడేం పూజ చేపిస్తాడు? ఏదో ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటా, శారద మనసులో ఏముందో తెలుసుకుని మార్కులు కొట్టేస్తా. మణి, ఆ మన్మధరావు గారి పేరు ఎలా వదిలించుకోవాలా? ఎప్పుడు చూసినా ఏదో రకంగా కొంపలతో తిరుగుతూనే ఉంటాడు. నేను కుక్కనే చెప్తా. వాడు కుక్కేంటి రాదా, పంది. బురదలో పొర్లే పందైనా అది ఇస్తే పోతుంది, వీడి కదలటం లేదు వెదవ. మణి, నిన్నెలా కాదే, ముందు శారదం లైన్ లో పెట్టి ఆ తర్వాత నీ నెత్తి మీద పెద్ద బండేసి చంపేస్తా. వాడిని ఎలాగైనా చంపేయాలి మణి. గోపికి నాకు పెళ్లి జరగనిచ్చేలా లేడు. వాడి బొంద, వాడు ఆపితే ఆపుతుందా ఏంటి? ఎలాగైనా సరే మీ ఇద్దరిని నేను కలుపుతాను కదా. ఓ పని చేస్తే ఏంటి? ఆ మన్మధరావు గారిని ఇంటికి పిలిచి కుర్చీకి కరెంట్ పెట్టి చంపితే? ప్లాన్ అంత బాగా లేదు రాదా. అసలే ఈ రాష్ట్రానికి కరెంటు కష్టాలు ఎక్కువ. కరెంట్ ఎప్పుడు పోతుందో తెలీదు, సేవ్ పవరు. పోనీ డబ్బులిచ్చి మర్డర్ చేస్తే? ఇది రాధ కాదు, రాక్షసి. ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు. పోలీస్ ఎంక్వైరీలో తెలిసిపోతుంది, క్రైమ్ స్టోరీలో చూడడం లేదు. కొంచెం తెలివిగా ఆలోచించాలి. అయితే విషయం కలిపి పెడితే పోతాడు. వాడి మొహం, వాడికి విషయం ఎందుకు? విరోచనాన్ని మందు కలిపి కాఫీ ఇచ్చావంటే వెదవ కిక్కు మరకుండా పోతాడు. ఏ ఏడ్చి వచ్చి పోయాడు అనుకుంటారు అంతా. వామ్మో, ఓరి నాయనో, సీరియల్స్ లో లేడీ విలన్స్ ని పెడుతున్నారని తిడుతున్నారు గాని లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటే పెట్టక ఏం చేస్తారు? వాడికి మందు కలిపి పెట్టేది ఎలా? రేపు మీ అక్క పుట్టినరోజు కదా, భోజనానికి రమ్మంటే కుక్కలా తోకొప్పుకుంటూ వస్తాడు. అప్పుడు వాడికి సెపరేట్ గా మందు కలిపి పెడితే చస్తాడు వెదవ. నాకు మందు పెడతారా? చెప్తా చెప్తా. చారు చారు చారు, మన్మధరావు గారా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు నా బర్త్డే అని మీకెలా తెలుసు? మనకిష్టమైన వాళ్ళ గురించి వాటంతటికి అవే తెలిసిపోతుంటాయి. ఇదేదో సినిమాలో వాడిన డైలాగ్ కదా. ఈ సిచ్యువేషన్ లో ఏ రైటర్ అయినా ఈ డైలాగే రాయాలి. ఇంతకీ మా శారద పుట్టినరోజని నీకెలా తెలుసు? ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కదా, ఏదో కిటికీ చాటుని వినుంటాడు. అవును, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇక నుంచి శారద గురించిన ప్రతి విషయం నాకు తెలుస్తుంది. ఎలా? అదే మాయా, శారద మీద నాకున్న అభిమానం. ఏమంటావు శారు?
సరేలేండి, ఎలాగో వచ్చారు కదా, పాయసం చేశాను, తిని వెళ్ళండి. విత్ ప్లెజర్. ఒక్క నిమిషం తీసుకొస్తాను. నీకెందుకక్క శ్రమ, నువ్వు అలా మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి తీసుకుని వస్తా. నేను వస్తాను. వెళ్ళండి వెళ్ళండి, నేను ఇస్తాగా జలక్. పద, చస్తాడు వెదవా. ఇదిగోండి, మీకోసమే స్పెషల్ గా తెచ్చాను, తీసుకోండి. స్పెషల్ గా అంటున్నారు, ఏం కలిపారు ఇందులో? ఏం కలుపుతారు? పంచదార బాగా కలిపాను. ఏ తాగరా? షుగర్ ఉందేమో. నాకు షుగర్లు బీపీలు ఏం లేవు, స్టిల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. అయితే తాగు. సారు, బర్త్డే నీది కాబట్టి ముందు నువ్వు తాగితే తర్వాత నేను తాగుతాను. వద్దు వద్దు వద్దు, ఏం పాపం? మా అక్కకి వేరే ఇస్తాను. ఎందుకు? ఏదైనా ఒకటే కదా. సారు, నువ్వు తాగు. వద్దండి. ఇదిగో, బర్త్డే నీది కాబట్టి ముందు నువ్వు తాగాలి, తర్వాత నేను తీసుకోవాలి. అక్క వద్దు. ఏమైంది? ఇందులో విరోచనాలు మందులేసాను. చూసావా శారదా, నీ మీద అభిమానంతో బర్త్డే విషెస్ చెప్దామని వస్తే చూసావా ఈ లంకిని శంకిని ఏం చేయబోయారో? ఏంటి ఈ పని? ఏంటి పని? పెద్దదానివి, నువ్వైనా దానికి బుద్ధి చెప్పదు. ఈ చిత్రమైన ఐడియా ఆవిడదేనండి. నీకెలా తెలుసు? అన్ని విన్నట్టే చెప్తున్నావు. సీక్రెట్ మైక్ ఏమైనా పెట్టావా? మైక్ ఏంటి, జస్ట్ ఇమాజినేషన్ అంతే. ఇంకోసారి ఇలా చేశారంటే చూడండి. సారీ మన్మథరావు గారు. పర్లేదు సారు, నీ మొహం చూసి వెళ్ళిద్దాం వదిలేస్తున్నాను తెలుసా. బాయ్ లంకిని, బాయ్ శంకిని, వెళ్ళొస్తాను సారు. నాకు ఈ కూరగాయలు తెచ్చే బాధ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. తొందరగా రాజుతో పెళ్ళైతే బాగుండు, ఈ బాధలన్నీ తనే పడేది. ఆగరా, రే ఏంట్రా మర్యాద లేకుండా? తొక్కలోది, నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఆయన నీకు ఆ ఇంట్లో పనేంటి? మాకు మధ్య 1,00,000 ఉంటాయి, మధ్యలో నీకెందుకురా పిల్ల కుంక? ఇదిగో, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నా రాజ్యోలకు వచ్చావనుకో, నీకు మూడిందే. అతను ఏం చేయను, థ్యాంక్స్. వాళ్ళ అక్కతో కలిపి రేప్ చేస్తా. ఏంట్రా, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేప్ చేస్తాడంట, రేపు. ఆ శారద కాలిందంటే కాలు కింద వేసి తొక్కి చెప్పేస్తుంది. ఆవిడ కాలంత లేవు, నువ్వు రేప్ చేస్తావు. కరెంట్ తీ కూడా నాలాగే స్లిమ్ గా ఉంటది, ముట్టుకుంటే తెలుసు. ఏం ముట్టుకుంటే? ఏది ముట్టుకున్నా షాకే. నీ ఫీజు ఎప్పుడో కొట్టేసింది, ఇక నీ దగ్గర పవర్ ఎక్కడ ఉంది? నువ్వు అలాగే అనుకుంటా ఉండు, ఆ అక్క చెల్లెళ్ళిద్దరికి చెరుక ట్రాన్స్ఫార్మర్ పుట్టేలా చేస్తాను, అప్పుడు తెలుస్తుంది నా పవర్ ఏంటో. రే ముసలోడా, నీకిప్పుడే చెబుతున్నా, నా రాధ జోలికొస్తే నీకెత్తడే. నన్ను ముసలాడా అన్నావంటే ఆ ఇంట్లో ఉన్న మణిని కూడా వదల జాగ్రత్త. సంగతి తర్వాత చెప్తా. పోర పిల్ల కుంక. చిచ్చి, ఏమైందిరా? కీర్తన నచ్చలేదా? కీర్తన ఆవిడెవరు? నీ తలకాయ. నేను వాయించే సంగీతం నచ్చలేదని అడుగుతున్నాను. నాకు అసలు ఏది నచ్చడం లేదు. ఆ మనదరాగాడు ఆ శారద ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అన్నయ్య. వాడు ఆ ఇంటి చుట్టూ తిరిగితే నీకేంట ప్రాబ్లం? ఏంటంటే అది ఏంటి చెప్పు. మగాడు ఆడాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం తప్పు కదా అన్నయ్య? వాడు మగాడని ఎవడరా అందే? ఏ కాదా? అవునో కాదో మనకెందుకు చెప్పు. అది కాదన్నయ్య. ఏంట్రా నీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ మధ్య ఆ ఇంటి మీద ఉంటుంది. ఏంటి విషయం? జాగ్రత్త, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాడటానికి వీల్లేదు, ఈ ఇంటి కోయిల ఆ ఇంట్లో కూయడానికి వీల్లేదు. ప్రసాదరావు గారు, ప్రసాదరావు గారు, రండి వెళ్దాం. ఎక్కడికే? ఈ రోజు శారద పుట్టినరోజు కదా, కాలనీ వాళ్ళందరికీ భోజనాలకు రమ్మంది. వెళ్దాం పద. సారీ, నేను పిండాకుడు తినను. పుట్టినరోజు అంటుంటే పిండకుడు అంటావేంది ప్రసాద్? ఆవిడ పుట్టేం సాధించిందండి? నిన్ను రోజు సాధిస్తుంది కదా. నా బాధ అదే. నన్ను కాదని ఆవిడ ప్రెసిడెంట్ చేశారు, ఏం చేసింది? గ్రంథాలయం పరిస్థితి ఏంటి? వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ ఎప్పుడు చేస్తుంది? అవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రసాద్, తర్వాత అడుగుదాంలే. ఏంటి అడిగేది? నా గోంగూర కట్ట. మీరు అవన్నీ అడగకూడదనే మిమ్మల్ని భోజనాన్ని పిలిచి పిండాకోడు పెట్టి మాయ చేస్తుంది.
వెళ్ళి అడగండి. అంతేనంటారా? అడగండి మరి, వెళ్ళి పెండ కొడితేనండి. కక్కుర్తిగాడ. అన్నయ్య మనం కూడా వెళ్తే భోజనం చేసి రావచ్చు కదా అన్నయ్య. కాలనీలో ఉంటూ వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? రేయ్ నాకు బాగుంటుంది, వెళ్ళు వెళ్ళి వంట చెయ్యి పో. బాగుంటదంట, బాగుంటది. రేయ్ కూరగాయలు రా. ఈడొకడు ఇదేంటిది? అలా శారద గారు, ఏమండి శారద గారు, రండి, రండి, మీరు ఎక్కడ ఉన్నారా? చాలా థ్యాంక్స్ అండి. అందరూ వచ్చినట్టేనా? ఏంటిది? బ్లూటూత్. అన్న అంటే అంత ప్రామీయుడికి నా కోసం తెచ్చుంటాడు. అందరూ వచ్చారండి, ఆ ప్రసాద్ మాత్రం రానన్నాడు. ఇదేంటి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి? వాడొస్తాడేమోనని తెగ టెన్షన్ పడ్డాను. శుభకార్యాలకి అలాంటి వాళ్ళు రాకూడదండి. ఒసేయ్, నేను శుభకార్యాలకు పనికిరానా? అంటే నేను ఎంత మాట అన్నావే? ఏంటక్క ఆ మాటలు? అందరూ వచ్చి ఆయన రాలేదంటే నీ దృష్టి ప్రసాద్ గారి మీద పడాలని అలా చేశారేమో. దాని చూపు నా మీద పట్టమేంటి? దాని చూపు కంటే శనిగాడు చూపు పడినే పర్లేదు, తట్టుకోవచ్చు. దీని చూపు పడితే మాడి మసేపోతాం. సరే భోజనం చేద్దాం రండి. ఆ భోజనాల తర్వాత అమ్మా, ముందు కాలనీ ప్రాబ్లమ్ సంగతి చెప్పండి. ప్రాబ్లమ్స్ ఏంటి మీకు తెలియదా? ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి, అవన్నీ ఎప్పుడు తీరుస్తారో చెప్పండి. చేద్దాంలేండి, ముందు భోజనం చేయండి. ఆ సమస్యలు తీర్చకుండా భోజనాలు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ప్రసాదరావు గారు చెప్తున్నారు. ఓర్ని, నువ్వు అడగరా అంటే నేను అడిగాను చెప్తావా? థు. సర్లే, ఇది మన మంచికే. కానీ కానీ ఇప్పటికిప్పుడు చేయాలంటే డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? అది ప్రెసిడెంట్ గా మీరే చెప్పాలి. అది అలాడు. ఫండ్స్ అడుగుదాం. ఫండ్స్ అడిగితే కాలనీ వాళ్ళు కర్రలు తీసుకొని కొడతారు. అది మంచి మాట చెప్పావరా. మరేం చేద్దాం? సరే ఓ పని చేద్దాం, నా డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాం. టికెట్ పెట్టి ఆ డబ్బుతో కాలనీలో అన్ని పనులు చేయిద్దాం. డాన్స్ ప్రోగ్రామా? డాన్స్ జనం వస్తారా? వచ్చిన డబ్బులు ఇస్తారా? ఎందుకివ్వరు? నా డాన్స్ అంటే వస్తారు. ఏంటొచ్చేది? రాళ్ళేయడానికి వస్తారు. ఒకవేళ క్లాసికల్ డాన్స్ చూడకపోయినా ఐటమ్ సాంగ్ వేసైనా సరే డబ్బులు కూడా పెడదామమ్మా. అలా చేశారనుకో మీ పేరు కాలనీ మొత్తం మారుమోగిపోద్ది కదా. మనీ, నటరాజు విగ్రహం నట్టు వంగం మాత్రం మర్చిపోకు. అలాగేనమ్మా. హలో, 10వ తారీఖు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. మీరు మరో ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. లైటింగ్ వాళ్ళకు కూడా చెప్పేశాను. ఓకే బాయ్. శారద గారు, రండి రండి, ఇప్పుడే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను. మేము కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసామండి. డాన్స్ కి బదులు ప్రసాద్ గారి పిడియల సంగీతం ఫిక్స్ చేసామండి. ఇదిగోండి ఇన్విటేషన్, తప్పకుండా రావాలి మరి. అదేంటి, మా అక్క డాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి మధ్యలో ఈ పిడేలేంటి? అనివార్య కారణాల వల్ల ప్రోగ్రామ్ మార్చబడిందమ్మా. ఇదిగో ఈ క్యాప్షన్లే చెప్పద్దు. అసలు ప్రోగ్రామ్ ఎందుకు మారిందో అది చెప్పు. కాలనీ వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారమ్మా. ప్రెసిడెంట్ ని నేనైతే డెసిషన్ మీరందరూ తీసుకోవడం ఏంటి? అయితే డబ్బులు మీరేవ్వండి, మీ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టేద్దాం. అదేంటి? అవునమ్మా, మీ అక్క కాలనీలో డాన్స్ పెట్టి కాలనీ వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేద్దాం అన్నారు. మరే మా ప్రసాద్ ఆయనే డబ్బులు ఇచ్చి ఫిడేలు వాయిస్తానని చెప్పాడు. అసలు ఈ విషయాలన్నీ అతనికి ఎలా తెలుసాయి? మీరు చెప్పారా? అతనే పిలిచి చేతిలో పెట్టాడమ్మా. ఏంటి? డబ్బులు కట్ట. ఆ ప్రసాదరావు గారు ఇలాగే డబ్బులు ఇచ్చి కాలనీ అంతా బాగు చేయిస్తే మీరు మాజీ ఆయన తాజా అవడం గ్యారంటీ అమ్మా. ప్రసాద్, శత్రువుల ఆక్రందనలు శ్రవణానందకరంగా వినిపిస్తున్నాయి. ఏమైందన్నయ్య? వెన్రా విను. ఆ ఇంట్లో అక్కా చెల్లెళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినందుకు ఎలా ఏడుస్తున్నారు విను. నా డాన్స్ ప్రోగ్రామ్ అని అన్ని ఏర్పాట్లు చేశాను. ఇదేంటన్నయ్య, ఆ ఏడుపులు ఎంత స్పష్టంగా వినిపిస్తున్నాయి? అసలు ఇదెక్కడిది? ఏమో నాకేం తెలుసు. నువ్వు తెచ్చిన కూరగాయ పొట్లో దొరికింది. ఆన్ చేస్తే ఆ రాక్షసి మాటలు వినిపిస్తున్నాయి. ఇదెలా వచ్చిందబ్బా? అన్నయ్య, ఇప్పుడు అర్థమైంది. ఇదే మన్మథరావు గారి పనే. వాడే ఇంట్లో ఏదో పెట్టాడు. వాడి చెవిలోంచి ఇది బుట్లో పడింది. అన్నయ్య, దీంతోనే ఆ శారద బర్త్డే ఎప్పుడో తెలుసుకుని వెళ్ళి విష్ చేసినట్టున్నాడు. అవునా? ఆ సంగతి నీకెలా తెలుసురా? ఇదిగో నువ్వన్నీ ఆరాలు తీయకు. దీన్ని తీసుకెళ్లి శారదకు చూపిస్తాను. లాగి కొట్టారంటే తేగ తెగిపోద్ది. ఇంత మంచి అవకాశాన్ని చెడగొడతావా? ఇది ఎవరిదైనా సరే నా దగ్గర ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో దీని ద్వారా తెలుసుకుంటాను.
ఆ శారద మీద విజయాలు సాధిస్తాను. వారిని ఇది వేళ దగ్గరుందా? ఆహా, రిసీవర్ని పీకేశాక వీళ్ళు ఎలా వింటారో చూస్తా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే వాడు ఎలా వింటాడు? ఏంటది? అంటే అది 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 అదే ఏంటది? ఇదే అది అది ఇది తప్ప వేరే మాట రావట్లేదేంటి మన్మధరావు? ఏమైంది? అంటే అది మైకు ట్రాన్స్మిటర్ మన్మధుడు సినిమా. సగం సగం చెప్తావేంటి? సరిగ్గా చెప్పు. ఏం చెప్పమంటారు? మన్మధుడు సినిమా చూసారా? చూసాం. అందులో నాగార్జున ఆఫీస్ లో లేడీస్ మాట్లాడుతుంటే ఎలా ఉన్నాడు? సీక్రెట్ మైక్ తో. అంటే ఇది అదేనా? కానీ రెంట్ కి తీసుకొచ్చా. పొట్టి మైకైనా కెమెరా కూడా పెట్టావా? అది నెక్స్ట్ ఎపిసోడ్ కి ప్లాన్ చేశా. చూసావా? వీణ్ణేం చేసినా తప్పలేదు. అమ్మ, 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 ఇది కానీ వాడికి రిటర్న్ చేయకపోతే 2 లక్షలు కట్టాలి. అబ్బా! వామ్మో!